నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బంగాళాఖాతంలో తీరం దాటనున్న వాయుగుండం భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి కురవనున్న భారీ వర్షాలు పశ్చిమ గోదావరి జిల్లాలో 2,31,075 మందికి పెన్షన్ల పంపిణీ పెనుమదం గ్రామంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు వర్షాలను సైతం లెక్క చేయకుండా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మొత్తాలను అందజేసిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి అందని వారు 2వ తేదీన తీసుకోవాలని హితవు తణుకు వాసవి మాతకు సారులు సమర్పించుకున్న వనితా వైభవ్ క్లబ్ మహిళలు సాంప్రదాయంతో నిండిన ఆలయం పేదలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఉండి మండలంలో పెన్షన్లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పాల్గొన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులున్నప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెరవలి ఉండ్రాజవరం మండలాల్లో పేర్కొన్న రాష్ట్ర మంత్రి దుర్గేష్ వెంట ఉన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి సంబంధిత కార్మికులను ప్రోత్సహించాలి రాజమండ్రిలో ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేద ప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం పి గన్నవరం మండలంలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ భక్తులతో పులకించిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం 7 ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్న ప్రజలు భారీ వర్షాల్లో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఏలూరులో వివరించిన రాష్ట్ర మంత్రి కొలుసు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అర్ధరాత్రి కళింగపట్నం దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలో శనివారం మీడియాకి తెలిపారు దీనివల్ల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అలాగే ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు భీమవరం కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేసే విధంగా 08816299219 ఫోన్ నంబర్తో ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని ప్రజలు ఇతరులు గాని వర్షాల కారణంగా ఇబ్బందులు పడితే వెంటనే సంప్రదించాలన్నారు ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 1923 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పాలకొల్లులో 199.4 నరసాపురంలో 131.4 పెనుమంట్ర 110.4 భీమవరం 105.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది పశ్చిమ గోదావరి జిల్లాలో 2,31,075 మందికి 96.95 కోట్ల రూపాయల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసినట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో పెనుమదం గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రతి గడపకు వెళ్లి లబ్ధిదారుల ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురి అయిన వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం విడతల వారి కాకుండా ఒకేసారి పెంచిన పింఛను సొమ్మును 1వ తారీఖు ఉదయాన్నే అందిస్తున్నట్లు వెల్లడించారు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 1983లో 35 రూపాయలతో ఈ కార్యక్రమం ప్రారంభించారని గుర్తు చేశారు వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారినందరినీ కూడా మానవత్వంతో ఆదుకునేటువంటి ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజనే కాదు ఆ రోజు 1983లో అన్న నందమూరి తారక రామారావు గారు పింఛన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకంటే ఆ రోజు పెన్షన్లు అంటే ఉద్యోగస్తులకు మాత్రమే ఉండేటువంటి పరిస్థితుల్లో పెన్షన్ అంటే ఉద్యోగస్తులకి రిటైర్ అయినటువంటి వాళ్ళకే కాదు వృద్ధులు వితంతులకి దివ్యాంగులకు కూడా ఇవ్వాలని 35 రూపాయలతో ఈ రాష్ట్రంలో పెన్షన్ని ప్రారంభించిందే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ మరి తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ 200 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలకి పెంచి వాళ్ళ ఇంటి కొడుకుగా నిలబడినటువంటి విషయం కానీ మళ్ళీ ఈరోజు ఆ 3,000 పింఛన్ని 4,000 రూపాయలు వృద్ధులకి వితంతులకి ఆ 3,000 రూపాయల దివ్యాంగుల పింఛన్ను ఒక్కసారిగా డబల్ 6,000 రూపాయలు పెంచి వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ గడప దగ్గరే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం
పేదవాడి సేవలో అనేటువంటి కార్యక్రమంలో ఈరోజు వాళ్ళ గడప దగ్గరే పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడే మీరు చూశారు, ఈవేళ మందు బిళ్ళలు సమయానికి వేసుకోగలుగుతున్నామని అంటే, ఆసుపత్రులకు వెళ్ళి డాక్టర్లకి చూపించుకోగలుగుతున్నామనంటే, 2 ఇడ్లీలు తినగలుగుతున్నామనంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పుణ్యం ఈవేళ మా నోట్లోకి 5,000 వెళ్తున్నాయని చెప్పి ఈవేళ ఎవరైతే పెన్షన్లు అందుకునేటువంటి వాళ్ళు మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎంత ఆనందం, సంతోషం అంటే ఇప్పుడే మనం చూసాం. మరి ఏదైతే ఒక దివ్యాంగురాలు ఇంటికి ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎస్ఎం ఫాజిల్, ఎంపీడీఓ డి సుహాసిని, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కె రాంబాబు, సర్పంచ్ తానేటి బాబురావు, ఎంపీటీసీ సభ్యులు మానేపల్లి శ్రీధర్, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెల నెలా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకరోజు ముందు 31వ తేదీనే తణుకులో ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పంపిణీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ ఈ పెన్షన్లను అందజేసి వృద్ధులకు, అంగవికలాంగులకు భరోసా కల్పించారు. పట్టణానికి చెందిన 16వ వార్డు గ్రామాలకు సంబంధించి మండపాక, కావలిపురం, పాలి గ్రామాల్లో లాంఛనంగా ప్రారంభించగా మిగిలిన చోట్ల అధికారులు కొనసాగించారు. మొదటి రోజు పెన్షన్లు తీసుకోని లబ్ధిదారులు 2వ తేదీన అందుకోవచ్చని ఎమ్మెల్యే చెప్పారు. ఇవాళ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే తన గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన చర్యల వల్ల ఆ ప్రభుత్వం ప్రజలకు దూరమైందన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ల పాలనంతా పారదర్శకంగానూ బాధ్యతాయుతంగానూ సాగుతున్నట్లు ఆరుమిల్లి వివరించారు. ఈ రోజు అన్ని కులాలు, మతాలు ఏకపక్షంగా కూటమికి పట్టం కట్టారంటే ఒకసారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. 30% ఓట్లు కూడా ప్రజలు మీకు వేయలేదు. ఈవీఎంల మీద రచ్చ జరుగుతుంది, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది అంటున్నారు. అంటే మీరు గెలిచినప్పుడు 151 సీట్లు గెలిచినప్పుడు మీ గొప్పతనం, ఈ రోజు 11 సీట్లకు పరిమితం అయిపోతే ఇది ఈవీఎంల మీద నెట్టే నెపం. ఈ రోజు ఈ విధంగా మీరు ఆ 5 సంవత్సరాల పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలని బాధించారు. మీరు అప్పుడే హామీల గురించి ప్రశ్నించేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేయలేదని చెప్పి ఈ రోజు మీరు ఏ విధంగా అమలు చేశారు, మీరు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి సమీక్షించుకోవాలి. కనీసం ఆ రోజు 30%, 40% హామీలను కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేసి కోతల పేరుతో ఎంతో మంది పట్టగొట్టారు. ఈరోజు తణుకు నియోజకవర్గంలో అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ఈరోజు పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పెన్షన్ల హామీని 1000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఏదైతే అమలు చేస్తామన్నారో దాన్ని అమలు చేసి ఈరోజు ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో ఆ 3,000, జూలై నెల 4,000 పెన్షన్ 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆగస్టు నెలకు సంబంధించి 1వ తేదీన ఆగస్టు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 31వ తేదీ సెప్టెంబర్ సంబంధించి సెప్టెంబర్ 1 ఆదివారం కావడం వల్ల సెప్టెంబర్కి సంబంధించి 31వ తేదీనే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఈరోజు వ్యవస్థలన్నింటినీ కూడా, నిత్యావసర వ్యవస్థల ధరలన్నింటినీ కూడా నియంత్రించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టి బిల్లు ఆమోదించబడి అసెంబ్లీలో ఆమోదించబడినటువంటి బిల్లుని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చేయడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను సూపర్ 6 పథకాల్లో ఏదైతే 6 హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలవుతాయి. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఒమ్మి రాంబాబు, మండల అధ్యక్షులు పితాని మోహన్ రావు,
చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అయినంపూడి శ్రీదేవి, న్యాయవాది కామర్సు కిరణ్మయి, జనసేన మండల శాఖ అధ్యక్షులు చిక్కాల వేణులు పాల్గొన్నారు. శ్రావణ మాసం సందర్భంగా వాసవి వనితా వైభవం క్లబ్ ఆధ్వర్యంలో మహిళలు తణుకు వాసవి కన్యకా పరమేశ్వరి ప్రార్థనా మందిరంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా అమ్మవారికి సారెలిచ్చి ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు కె లీలా సరస్వతి, కార్యదర్శి జె సుజాత, కోశాధికారి వి శ్రావణి, జోన్ చైర్పర్సన్ ఏ వేదకుమారి, రాయల్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్, వాసవి క్లబ్ మాజీ అధ్యక్షులు ఎం నరసింహారావులు పాల్గొన్నారు. పేదలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఒకరోజు ముందే పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని పెద అమిరం గ్రామంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది పేదలు, దీర్ఘకాలిక రోగులు, దివ్యాంగులు ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మీదే ఆధారపడి జీవిస్తున్నారని వివరించారు. వారికి సకాలంలో వీటిని అందజేయాలనేదే ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఏపీఓ పెన్షన్స్ టి మురళి, ఎంపీడీఓ జి స్వాతి, సర్పంచ్ డి సోమేశ్వరరావు, ఆర్ఐ జి లక్ష్మీ కిరణ్, సెక్రటరీ పి కనకారావు, ఇతర మండల స్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.